సిపిఐ ప్రజా పోరాటాలు సిపిఐ ప్రజా పోరాటాలు సిపిఐ ప్రజా పోరాటాలు కార్మిక పోరాటాలు సిపిఐ బలోపేతం కొరకు నిర్మాణం ప్రజా సంఘాలు కానీ సిపిఐ పార్టీ కానీ ఇప్పుడున్న కేంద్రంలో బీజేపీ మతోన్మాద ప్రభుత్వం చేస్తున్న దమనకాండకు లేదా ప్రజా సమస్యలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి ప్రజలకు ఆ హామీల్ని ప్రజల దగ్గరకు పోయే వరకు సిపిఐ పార్టీ గ్రామ గ్రామాన పట్టణంలో వాడవాడన నిర్మాణం చేసుకొని ఈ అన్ని జిల్లాలు తెలంగాణలో ఉన్న మొత్తం జిల్లాలో రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు జరిపి దాంట్లో కొంత మండల వారీగా మండలాల్లో ఉన్న ముఖ్య నాయకులు కార్యకర్తలు మండల కార్యవర్గ సభ్యులు కానీ అంటే శాఖలో కూడా ముఖ్యమైన నాయకులు వాళ్ళ ఒకరిద్దరు చొప్పున ఇట్లా రేపు నిర్మాణ కౌన్సిల్కు రావాలని సిపిఐ మొన్న జిల్లా ఆదిలాబాద్ కౌన్సిల్ 5 నాడు 5వ తారీఖు నాడు ఇక్కడ సమావేశం నిర్ణయం చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పూర్ణమనేని సాంబశివరావు గారు మరి టైం ఇచ్చారు. రేపు ఏమైనా అత్యవసరం ఉంటే రాకపోవచ్చు, లేదా వారి జాగాలో రాష్ట్ర కార్యదర్శి వారి సభ్యులు తక్కలపల్లి శ్రీనివాస్ ఇద్దరు పబ్లిక్ పెట్టారు. ఎవరు ఇద్దట్లో ఒకరు వస్తారు. అంటే మన జిల్లా ఇచ్చారు కలగడి శంకర్ గారు, వారు తప్పకుండా రావాల్సింది. రేపు జిల్లా కౌన్సిల్ సభ్యులందరూ ప్రజా సంఘాల నాయకులకు కూడా కోటాలు ఇచ్చిన ఏ మండలానికి. ఇవాళ ఇప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, బీజేపీ ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీకి రెండవ పార్టీగా ఇలా సిపిఐ ఎదగాలనే ఉద్దేశంతో ఇలా సిపిఐ పార్టీ ప్రజల దగ్గరికి ప్రజా సంఘాలు నిర్మించి విద్యార్థి యువజన మహిళా గిరిజన ప్రతి సంఘాలు రైతు సంఘాలు నిర్మించుకొని రేపటి రోజు భవిష్యత్తుని రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకునే విధంగా సిపిఐ పార్టీ నిర్ణయాలు తీసుకుని భవిష్యత్ పోరాటాలని రూపొందించుకొని ప్రజా సమస్యల పరిష్కారం పెండింగ్లు ఉన్న సమస్యలన్నీ ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఇతర పక్షమైన ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కూడా ఉద్యమాలు చేయాలి తప్పదు. ఈ దేశంలో బీజేపీ మాత్రం చాలా అబద్ధాల కోరు ఇవాళ మతం మీద కులం మీద రెచ్చగొట్టి ప్రజలను దేశాన్ని దోసుకుంటా ఉన్నారు. దేశాన్ని తప్పుతో వాటి దేశ ప్రజలను కూడా ఇవాళ అనేక అబద్ధాలు ఆడి ఇలా దేశంలో రాజ్యం వెళ్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు అన్న 400 సీట్లు రాలేదు. అది చేస్తాన చట్టాలకు బ్రేక్ చేయడం కమ్యూనిస్ట్ పార్టీతోటే సాధ్యమైంది. ఈ బీజేపీ ప్రభుత్వం అబ్కీ బార్ 400 బార్ అన్నారు. ఆ 400ని రాకుంటే అత్తగిన ఈ దేశంలో కొత్త చట్టాలు తెచ్చి ఇలా హిందూ ముస్లింని కమ్యూనిస్టుని క్రైస్తవుల్ని ఇలా అనేక మందిని దాడులు చేసి ఇలా దౌర్జన్యాలు చేసే పరిస్థితి ఉండే. దాన్ని కాపాడగలిగినాం. బీజేపీ కట్టావు దేశకు బచావు అని చెప్పేసి 30 రోజుల కార్యక్రమం ద్వారా ఇలా ప్రజల్లో మార్పు తీసుకురాగలిగినాం. ఇప్పుడు రానున్న రోజుల్లో ఇలాంటి మతోన్మాదుల్ని ప్రజాద్రోహుల్ని తరిగొట్టడానికి సిపిఐ పార్టీ ముందుకు పోవడానికి ఇలా ఈ జిల్లా కౌన్సిల్ సమావేశం జరుపుకొని మన వరంగల్లో కూడా 22, 23, 24 ఈ నెల అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతే దీనికి జయప్రదం చేయాలని చెప్పి సిపిఐ పార్టీ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తుంది.